హే గైస్ వాట్సాప్ అందరు ఎలా ఉన్నారు గైస్? ఈరోజు వచ్చేసి మా ఫ్రెండ్స్తో నేను వచ్చేసి మైన్క్రాఫ్ట్ ఐలాండ్ సిరీస్ అయితే స్టార్ట్ చేసిన గైస్. మీరు చూస్తున్నట్టయితే ద స్పై బాయ్ అండ్ ద ఐస్ బై వైటీ వీరిద్దరు అయితే ఆల్రెడీ యూట్యూబర్సే, ఫేమస్సే, మన కంటే చాలా పెద్ద వాళ్ళు. వాళ్ళతో ఈరోజు వచ్చేసి నేను మైన్క్రాఫ్ట్ ఐలాండ్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తాము. దీనికి రీచ్ బాగుంటే దీని ఫ్యూచర్లో మ్యాక్సిమం కంటిన్యూ చేస్తాము. దీనికి రీచ్ నా అందరి ఛానల్లో వస్తే మ్యాక్సిమం కంటిన్యూ అవుతుంది. ఎస్పెషల్లీ స్పై బాయ్ దాంట్లో రావాలి అని కోరుకుంటూ ఈ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం గైస్. ఓకే గైస్, ఈ రోజు అయితే ఎపిసోడ్ లో అయితే టార్గెట్స్ అయితే ఏమి లేదు గైస్. ఫస్ట్ అయితే మనం కాపర్ టూల్స్ అండ్ కాపర్ ఐరన్ కి అయితే సూటప్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. చిన్నగా బేస్ ఎలా కుదిరితే చేద్దాం అనుకున్నాను, కానీ అది ఈ పనులు అయితే కనబడట్లేదు. వీళ్ళంతా ప్రో ప్లేయర్స్ లా ఉన్నారు ఎందుకు, అంతే కదా? అంటే మాట్లాడుతుంటారా? అంటే కాపర్ టూల్స్ మనకి బెడ్స్ అయితే కావాలి, 3 బెడ్స్ అర్జెంట్ గా. మెట్ట మధ్యలో 12 అయింది. అవును, బెడ్స్ దొరకకపోతే నైట్కి మళ్ళీ జాగారమే. ఫాస్ట్ గా వెళ్ళి షీట్స్ ని చంపాలదా? ఫాస్ట్గా. ఇప్పుడు నేను ఒకటి అంటే ఇప్పుడు ఫాలో చేద్దాం, ఇట్లా ఇలాగ ఫాలో. ఆపేసాడయ్యా, హెల్త్ రే ముందే. ఎవరికి అలా జరిగింది? ఓకే, లెట్స్ గో. టాక్సిక్ ఎలా? అందుకోసమే 2 టీమ్స్ లెక్క డివైడ్ చేద్దాం, ఫాస్ట్గా చంపేద్దాం. ఎక్కువ షీట్స్ చంపదంటే మనకి కావాల్సినవి మాత్రమే చంపండి. ఆ, మర్చిపోయాను, గేమ్ లో అయితే మనం ఒక రూల్ పెట్టుకుందాం రా. ఏమని? రూల్ ఏంటంటే పిక్స్ మాత్రం చంపకూడదు. ఓకే, అది కమ్యూనిటీ మొత్తం పాటిస్తుంది కదా. ఎంతకన్నా చంపకూడదు కదా. స్పై ఓకే ఓకే, స్పై మాట్లాడాలి కొద్దిగా. స్పై ఎస్ ఎస్, ఏం చెప్పాడు? నాకేం చెప్పాలి? పిక్స్ ఏం చంపకూడదా ఈ ఎపిసోడ్, ఈ సిరీస్ లో? షీట్ చంపమంటే అడిగి ఉడ్డు కట్ చేసుకుంటాడని. ఆహా, ఆడ పూల ఉడ్డు కట్ చేయని ఎవరికి ఏదో చేస్తాడు కదా, పర్లేదురా. దాంట్లో ఉంది. నేను పూలు కలిపితేరా షీట్ చంపరా. ఓకే. చెట్లను కొట్టు, చెట్లను కొట్టు, చెట్లను కొట్టు. ఏముండవు ఎందుకంటే టాక్సిక్ ఫాస్ట్ ఒకటి వుడెన్ స్క్వా ఏమంటారు, యాక్స్ చేసుకో, ఫాస్ట్గా చంపేయచ్చు. డైరెక్ట్ స్టోన్ టూల్స్ కంప్లీట్ అయిపోతాం ఎందుకు. అలా అంటావా? ఓకే ఓకే. చేతితో చంపారా మనలో? ఏం చేస్తాడు, కొడుతున్నారు రెండు వచ్చి కదా. నా దగ్గర 3, నా దగ్గర 3 ఉన్నాయి, ఇంకొకటి అయితే సరిపోతుంది. ఇంకొక షీట్ చంపు సరిపోతుంది. నా దగ్గర ఉంది, నేను చెప్తాలే. ఓకే ఓకే, నేను అప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ తయారు చేస్తా. క్రాఫ్టింగ్ టేబుల్ తయారు చేయాలా? టాక్సిక్ క్రాఫ్టింగ్ టేబుల్ తయారు చేస్తున్నా. చేసా. ఓకే ఓకే, అందరు ఇటు వచ్చేసేయండి. చెట్టు ఫుల్గా నరకాబా మైన్క్రాఫ్ట్ లో. మొత్తం నడకలేదు ఫుల్గా తెచ్చినా కానీ అది ఎలా ఉండదు అంతే గాల్లోనే. ఇప్పటికి. హలో స్పై, మొత్తం చెట్టు కొట్టేసారమ్మా. మొత్తం చెట్ట అంటే ఆ చెక్క చెక్క ఉంది కదా, మొత్తం చెక్క మొత్తం కలెక్ట్ చేయాలి. ఓకే గైస్, మ్యాక్సిమం ఈరోజు వచ్చేసి మేము ఏమంటారు, ఓన్లీ వుడ్ మాత్రమే కలెక్ట్ చేసేట్టున్నాం. నిజమయ్యా, మొత్తం కొట్టాలి. ఆకులను కొట్టొద్దయ్యా, ఓన్లీ చెట్లనే ఏమంటారు, ఏమంటారు, చెక్కల్ని కొట్టాలి. నీ పక్కనే ఉన్నా నేను. ఏ, ఆగయ్యా, ఈయన మన నువ్వు. హలో టాక్సిక్ బాయ్, ఇప్పుడు నువ్వు చేసుకుందామని చూస్తున్నా.
వెపన్ వద్దు, ఫస్ట్ బెడ్ తయారు చేసుకో. నీకు ఏమంటారు, బెడ్ తయారు చేసి నేర్పిస్తాడు మిస్టర్ ఐస్ బాయ్. మిస్టర్ ఐస్ ఫాస్ట్ క్రాఫ్ట్ చేయ, నేను ఆల్రెడీ బెడ్ తయారు చేసుకున్నా, నైట్ అవుతుంది. పక్కకి రెసిపీ బుక్ అన్లాక్ అయితే చూడయ్యా. ఎందుకయ్యా? నైట్ అయింది. నేను రెండు బెడ్స్ ఉన్నాయా, మీ ఇష్టం వచ్చిన ఫ్లవర్ తీసుకొని ఆ కలర్ వేసుకోండి, నన్ను అడగకండి. నా ఫేవరెట్ కలర్ రెడ్, నేను రెడ్ వేసుకుంటున్నా. కంప్లీట్ అయిందా? నాది రెడ్ కలర్ బెడ్. ఇంకోటి పెట్టయ్యా, స్పై, ఇంకొకటి. ఉమ్, చూడయ్యా, ఉంటది. నే కదా ఏమంటారు, ఈ రెడ్ కలర్ బెడ్ నాదయ్యా, ముందే చెప్తున్నా. కష్టం తయారు చేసుకోండి. సైడ్కి పెట్టాడు తప్పకుండా. ఓకే ఓకే. స్లీప్ డ్రీమ్స్ అందరికి, స్లీప్ డ్రీమ్స్, సారీ స్లీప్ డ్రీమ్స్. ఎందుకు? ఓకే, ఇవాళ పెట్టి వాళ్ళు తీసుకోండి. బ్రేక్ చేసి, బ్రేక్ అయిపోద్ది. ఓ సారీ, టేక్ ఇట్. ఇచ్చేసా తీసుకో. ఉమ్. ఇప్పుడు మీదే ఒక వర్క్ చేయండి, నేను ఒక వర్క్ చేస్తా. అది మీరే డిసైడ్ చేయండి నేను ఏం వర్క్ చేయాలని. ఓ మై గాడ్, పికాక్స్ ఉందా? పికాక్స్ పికాక్స్. మిస్టర్ ఐస్ బాయ్ ఏమైంది, మాట్లాడట్లేదు? హలో. ఆ, చాలా రోజుల తర్వాత వచ్చాడండి. ఎస్ ఎస్. కాదురా, ఇప్పుడు దాకా మైక్ ఆఫ్ చేసి మాట్లాడుతున్నారు మీతో. నాకు పులిహోర పులిహోర అని చెప్పి కలవడుతున్నారు. నైస్. యా. చేయడానికి బెస్ట్ ఏం చేయాలి? పికాక్స్ రెండు పుల్లలు కింద పెట్టాలి, మూడు చెక్కలు పైన పెట్టాలి. అంటే పక్కకి క్రాఫ్టింగ్ టేబుల్ గ్రీన్ బుక్ వచ్చిందా నీకు? ఓకే ఓకే. ఓ స్టోనేజ్, ఐస్ బాయ్ స్టోనేజ్ అంట. స్టోన్ కట్ చేస్తున్నాను. స్టోన్ కట్ చేస్తే మీరు ఇవాళ క్రాఫ్టింగ్ మనకి నేర్పుతూ ఉండే జాతకనే నేను ఇలా స్టోన్ కట్ చేస్తా. ఆ, రేపు నాకు ఏం కావాలి? ఒక వుడెన్ పికాక్స్ కావాలి. వుడెన్. యాక్చువల్ తీసుకో, మెథడ్ తీసుకోక మెథడ్ని స్టోన్ లోకి అప్గ్రేడ్ అయితే అయిపోతాం. వుడెన్ పికాక్స్. పికాక్స్. వుడెన్ పికాక్స్ తీసుకుని తర్వాత స్టోన్ కొట్టడం, స్టోన్ కొట్టు. స్టోన్ కొట్టాలి. కింద గుహ ఉంది, తీసుకురా. ఇక్కడ ఐరన్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కోల్ గట్టిగా ఉంది. అయితే మనం ఫాస్ట్ ఎంత వెళ్తే ఫాస్ట్గా వెళ్దాం. ఓకే నేను వస్తున్నా. గుడి ఎక్కడ ఉంది? గుహ నాకు మార్కింగ్ కనబడదు కదా, మీరు నా మార్కింగ్ ఎట్టుకుని వచ్చిండి. వచ్చేస్తున్నా, నైన్ బట్ ఫాలో వచ్చి. ఓకే. పర్లేదు, అయ్యా పోతారు రాదేనా. రియల్ లైఫ్ అనుకున్నా సరుకులా కట్టేసి వచ్చేస్తారు పెట్టుకోవడానికి. ఇష్టం మైండ్ అయ్యా, అంతే. సోలోలో ఆడుకోవడం బాగుందా? అయితే నేను ఫర్నెస్. అక్కడ ఉంటుంది, అదే రౌండ్ గా మనం చెప్పించాం కదా గ్యాస్ స్టవ్ అని చెప్పి.
మినీ గ్యాస్ స్టవ్ గుర్తుందా? ఆ, అయితే అమ్మేశాను. ఇక్కడికి అర్థమైంది. ఓకే ఓకే, అది కింద పెట్టు, కింద పెట్టండి. ఇక్కడ పెట్టైనా అక్కడ అటు మనకి దారిలో అరట కొనకుండా. అరే నీదలేరా బాబా. ఐరన్ పెట్టయ్యా, పైన ఐరన్ పెట్టు, అది కరిగేయాలి కదా. పైన ఐరన్ పెట్టాలి, పైన డబ్బలు చెక్కలు పెట్టు. చెక్కలేదు ఇలా కోలు రా నా దగ్గర. కోల్ ఉందంట, మన టాక్సిక్ అన్న దగ్గర కోల్ ఉందంట, తీసుకొస్తుంది. కట్ట డైరెక్ట్ చెక్క ముక్కలు పెట్టేసిండు. ఏంటి అది పెట్టే కదా. అయిపోయింది, గ్యాస్ స్పైక్. వచ్చింది చూడు మిస్టర్ స్పై. గ్యాస్ షార్టేజ్ వచ్చింది జవాన్కి. స్పై వచ్చింది చూసుకో. వచ్చింది చూడు, రైట్ సైడ్ లో ఉంది చూడయ్యా, ఒకటి తెల్ల మెరుస్తూ ఇది జర. అక్కడ ఎంతమందికి అందులో క్లిక్ చేయాలి. ఒకటి వైట్ కలర్ లో ఉంది చూడు, ఐరన్ ఇంగట్ అని. ఆరో మార్క్ ఉందాడా? అదే ఐరన్ ఇంకోట్ కాదు అది. ఇంగట్. అలాంటివి 3 ఉంటే ఐడెంటిటీ ఎక్సైజ్ చేసుకోవచ్చు. ఏమైనా నికాల్ చేయమని చెప్పారు. బెదిరిస్తున్నావేంట్రా నువ్వు? ఆడుకోవడానికి కథ కాదు రికార్డింగ్కే. మరి ఏం చేయాలా? అది నీ దగ్గర అట్నే దాచిపెట్టుకోవాలి. ఇంకా 2 అయినాక ఐడెంటిటీ ఎక్సైజ్ చేసుకో. ఇప్పుడు స్టోన్ ఉంది కదా నీ దగ్గర, అలా దాచుకో. ఐరన్ తయారు చేసుకో. ఒకటే ఉంది కదా, 3 కావాలి మనకి ఒకటి తయారు చేయడానికి. అలాంటివి 3 కావాలి. అలాంటిది ఇంకోటి తీసుకొచ్చి పెట్టాలి. దొరికిందా నీకు? దొరకలేదు కదా. ఐరన్ రా ఐరన్ ఇవాళ వచ్చింది చూడు, ఒకటి రా ఐరన్ అని. ఆ, అది ఐరన్ కాదు, స్టోన్. అడొకటే ఐరన్ ఉండే. ఇవాళ నైట్ అవుతుంది, పైకి వెళ్ళండి. అదే పై ఇంకా లోపలికి పోవాలి, భూమి లోపలికి. ఇంకా లోపలికి పోవాలి. నేను వెళ్తాను కదా, రూట్ క్లియర్ చేస్తున్నాను, వస్తా అంటే రండి. నైట్ అయింది, కొద్దిగా పట్టుకోండి మీరు బెడ్ వేసుకొని. నేను వెంటలో ఉంటుంది. పడుకోండి పడుకోండి. పడుకోండి, నేను పైన ఉన్నా, నన్ను చంపేస్తారా ఇంత. కొద్దిగా అలాగైతే పడుకోనట్రా. పడుకోండి పడుకోండి. ఓకే, బాగా ఎంజాయ్ చేసావా? కూల్ ఎవరికైనా కావాలంటే ఇక్కడ పెడతా. కూల్ కూడా ఉంది, మేము వచ్చాక. నా దగ్గర మటన్ ఉంది, ఫుడ్ కావాలి. ఓకేనా? ఐరన్ కాదు, కాపర్. తింటున్నా, ఎమర్జీ కదా. తింటున్నా నేను. నువ్వు ఇవాళ మేకలు చంపాను. మటన్ వచ్చింది, మటన్ మటన్. చాలా లైట్ కావాలి. టార్చ్ లైట్ తయారు చేసుకోవాలి. మిస్టర్ ఐస్ బాయ్, కొద్దిగా మీరు మాకు ఏమంటారు బుగ్గిస్తే దానితో మేము టార్చ్ లైట్ తీసుకుంటాం. మాకు చీకటి కనిపించలేదు. మీరంటే ఏమంటారు కేవ్ బ్రైట్నెస్ ఆన్ చేసుకోరు, మాకు కేవ్ బ్రైట్నెస్ ఆన్ లేదు. కేవ్ బ్రైట్నెస్ మనకి అందరికి ఐరన్ టూల్స్ అయితే అదే టూల్స్ సరిపడిన కాపర్ అయితే మన దగ్గర అయితే ఉందా? సరిపోద్ది. కొద్దిగా మీరు పైకి వస్తే మాకు లైట్ కావాలి. మాకు ఎక్కడున్నారు మీరు? పైన ఉన్నాం, కేవ్ బ్రైట్నెస్ ఆఫ్లో ఉంది మాకు. కొద్దిగా మీరు పైకి వస్తే మాకు కనిపిస్తుంది. కోల్ ఇక్కడ పెట్టాను కదరా. ఇక్కడ పెట్టారు కోల్ ఇక్కడ ఉందా అని చెప్పాను కదా, రారా. ఫర్నెస్లోనా? ఎందుకు ఇక్కడ వెనకమాల బ్యాక్ సైడ్ ఎందుకో మాకు అది కూడా కనిపించలేదండి. చీకటి ఉందా? అరే కిందకి రండి ఎత్తురండి చెప్తాను. మేము భయం అవుతుందయ్యా.
అదే అయ్యో అది కాదు రండి ఇద్దరని ఇద్దరికి టార్చెస్ ఈక్వల్ గా ఇద్దండి అది ఒకటి తీసుకొని టార్చెస్ కింద దూకి అగో కింద ఆడేసాను అగో అగో అక్కడ వెనక్క అది అక్కడ రే దారే ఎమర్జీ టార్చెస్ వద్ద ఎమర్జీ నీకు వద్దు వద్దు. ఉట్టి తీసుకొస్తున్నారు బయట నుంచి ఆడుతున్నానే నా దగ్గర ఉంది. అది కాదు నా దగ్గర అయితే బోల్డ్ అంతా కాపర్ ఉందా ఆర్మర్ తయారు చేసుకుందామా? కదా కాపర్ ఎంత ఉంది చెప్పు, 22 కావాలి. ఇదిగో నీ పక్కన గొయ్యిలో ఉన్నాను గైస్ వీళ్ళంతా నా ఎలిసేట్ వెళ్ళిపోతున్నారు, నాకు అర్థమైపోయింది. నేను మెల్లగా బయటికి తప్పించుకుంటే బెస్ట్. ఏరా దాన్ని తీసుకెళ్తా లేదా నేను ఇక్కడనే ఉన్నా. ఏమో తెలియదు. ఇదిగోరా మీరు ఎక్కడున్నారో ఇదిగో వెనకాలలోనే ఇదిగో ఇక్కడ ఇక్కడ కోరు ఇవి అవి బోల్ ఐటమ్స్ ఉన్నాయి, బోల్ స్టాక్ ఉంది. పైకి చేస్తున్నా వద్దా మనందరికీ ఐరన్ టూల్స్ ఇవన్నీ వచ్చేస్తాయి, కాపర్ టూల్స్ వచ్చేస్తాయి మొత్తం అందరికీ. అది కాదు, మాకు కేవ్ బ్రైట్నెస్ లేదు, కనిపించదు. టార్చెస్ పెట్టాలి మీరు. డైనమిక్ లైటింగ్ రావట్లేదు. దాంట్లో డైనమిక్ లైటింగ్ లేదు. అయ్యో వాటర్ వస్తున్నాయి, టాక్సిక్ స్పై. ఏం చేస్తున్నావు? అదే చూస్తానా ఏం చేయాలని నేను చేసే పనులకి. మిస్టర్ ఎక్కువసేపు ఆయన ముందే పారిపోయాడు. ఉండు ఇన్నే ఉండు. ఒక ఇల్లు కట్టుకోవచ్చు. కంప్లీట్ చేసినట్టే ఈ రోజు టార్గెట్. టార్గెట్ అప్డేట్ చేసినట్టే కదా అయ్యా, నువ్వు మనట్లాగా అక్కడ ప్రిన్సిపల్ బెడ్రూమ్ హౌస్ కడదని చెప్పుకోవడం చచ్చిపోతావు ఇక్కడ. అక్కడ మూడు దిగొట్టు 4 లైన్లు వస్తాయి ఇక్కడ. అలా పైకి వెళ్ళాలి. అంటే ఇక్కడ నుంచి ఉంది అదేంట్రా అర్థం చేసుకో. ఓకే నో ప్రాబ్లం. ఓకే వీడియో కంటిన్యూ చేయండి, లెట్స్ గో. మిస్టర్ గైస్ ఏమి గైస్ చెప్పాను కదా నీకు ఎక్స్చేంజ్ చెప్పండి రా. ఈ గేమ్ అనేది మన ఓవర్ ఎలా ఉంటుందో అలాగా తెలుసు, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నీకు అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కామెంట్ సెక్షన్ లో. మరి గేమ్ ఎలా కాదురా పడి పెడతామా. ఇక్కడ మనం చాలా ఐటమ్స్ అయితే తీసుకొని పైకి వెళ్తున్నాం అనమాట. ఒకటి చిన్న గోడ ఒకటి వచ్చింది, చిన్న గోడే అని చెప్పేసి దానికి బయట బుక్కెట్ లోనంతా వాటర్ వచ్చేసి బయటకి వెళ్ళిపోతున్నాం. అయ్యో సో మన ట్రాఫిక్ మనం ఇక్కడైతే పెట్టించాడు. నాకు ఫోన్ దొరికింది, నా కాపర్ దొరికింది, గట్టిగా దొరికింది కాపర్. అందరికి టూల్స్ చేసేస్తాను. ఎవడ కలిగండి ఇక్కడ మూల పెడతాను ఫర్నెస్. ఓకే ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటా అంటే ఇంగట్ టాస్క్ నేనే పెట్టాలి. ఏ మర్చిపోయాను, ఫుడ్ కావాలరా. ఫుడ్ లేదంటే ఎవరికైనా ఫుడ్ మ్యాగ్నెట్ చేసి తినేసాడు. అది మెక్కున్నాడు. అయ్యో అది కాదురా, ఇక్కడ ఇవి కూడా లేవురా సీడ్స్ వేసి. సరే నేను హార్వెస్టింగ్ చేస్తాను నాన్న. కాదు క్రాఫ్టింగ్ టేబుల్ తెచ్చుకున్నావా?
తెచ్చుకోండు. నన్ను అక్కడ నీకు కాపర్ పువ్వు అని చెప్పి ఎలా కనబడుతుంది. ఓ, అది తీసుకో. ఒకటే తీసుకో, ఒకటే. ఇక తెచ్చాను కదా ఇందాక. ట్రైనింగ్ ఎట్లా కావాలి? బయట పోతుంటే పడుకోలేదనుకో అస్సాంలో పడుకో. ఓ, పెట్టాలి కానీ పడుకోలేదు. నీ దగ్గర ఉండదు ఎవరి దగ్గర ఉండదు. స్వీట్ డ్రింక్స్. కాలరాత్రి. ఓకే ఓకే. ముందు దాంట్లోకి వెళ్ళి క్రాఫ్టింగ్ టేబుల్ లో హోల్డ్ చేసుకో. ఇగో ఇలా నా దగ్గర ఉన్నాయి. ఎక్కడున్నా? ఇచ్చా. ఓకే ఓకే, ఫాస్ట్ క్రాఫ్టింగ్ చేయ. నేను అప్పటిలోపల ఇల్లు కట్టాలా? అప్పటిలోపల ఇల్లు కట్టమంటారా నేను? తీసుకున్నావా ఇలా ఇది వార్ ఇలా వార్ దాని మీద అక్కడ వార్నర్ బ్లాక్స్ ఉన్నాయి కదా. మెయిన్ వార్నర్ పైన కూర్చున్న బ్లాక్ అన్నిటి ఇచ్చేయి. అలాగా వారంతా టేబుల్ బ్లాక్ దాకా చేసుకోవచ్చు. అలాగా చెయ్యి, ఆ వారంతా చెయ్యి. చెయ్యి. ఇంకా అవును, తప్పదు. పక్కనకి ఇలా ఇప్పుడు టీ షర్ట్ ఇక్కడ ఇవి ఉన్నాయి కదా మొక్కలు పిచ్చి మొక్కలు లాగా. అదే సీట్స్ ఇచ్చా. దీనికి కొట్టిన సీడ్స్ వస్తాయి. దాన్ని నాకు కొడుతూ ఉంటుంది. చేత్తో. పక్కన దీంతో తప్పకుండా కొట్టి సరిపోతుంది. అలా కొడుతూ ఉంటే సీడ్స్ వస్తాయి దాని నుంచి. అలాగ ఒక 5 తీసుకో. ఇలాగా ప్లాన్ చేయి. పక్కకు దాని దగ్గర ఉంటుంది మళ్ళీ మామూలు అయిపోతుంది. ఎక్కడ కూడదు నీటి పొలం మీద. ఓకే, సక్సెస్ఫుల్లీ ప్లేస్ చేసావు. నువ్వు రైట్ అయిపోయావు. మరి నువ్వు ఉంటారా అది ప్లేస్ చేస్తాడు కదా ఇక్కడ. అయిపోయిందా? ఇదిగో అయితే ఇది తీసుకో. అయితే ఇవాగా ఇది తీసుకోరి. స్వయ్య ఇగో తీసుకొని వదిలేస్తారు అక్కడ. అనుకుంటావా? ఏమన్నా అనుకుంటావు ఎందుకు? ఓకే, దిస్ ఈస్ కాల్డ్ పంట. అంటే ఇది వీట్ ప్లాంట్. అంటే వీట్ క్రాఫ్టింగ్ టేబుల్ మీద 5x5, ఎందుకంటే ఇస్తే అతనే చేసుకుంటాడు. అవి కాదు, అవి ఎలా తీసుకుని బయట సరిపోతుంది. ఓకే, మీ అందరికీ కొత్త బట్టలు చేస్తాను. సరిపోవు అవి. సరిపోలేదు. అలాగే రావయ్యా. ఇంకా ఇంకేమన్నా టాస్క్ అయిపోయిందా? ఓకే ఓకే, అరే సరిపోలేదు అయితే. అదే చెప్పా, ఒక మనిషికి 22 కావాలి. వెళ్ళి అవును అవును. కేవ్లో.
తీసుకుని వెళ్ళిపోతావా? అంటే ఏమైతే బాగా ఉంటుంది కూడా ఉంటాయి ఈ మధ్య వచ్చాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళలే. ఇగో బట్టలు తీసుకుని అందరూ ఓకే ఓకే ఇక్కడికి ఫస్ట్ ఎవడతాడు రండి ఒక్కడే ఒకడే వచ్చింది. ఇక ఫస్ట్ సొక్కాయి, ప్యాంటు, బూట్లు, కెట్టారు అంతే. తర్వాత కూడా ఇంకా సొక్కాయి, ప్యాంటు, బూట్లు, కెట్టారు ఎవరికి పంపేయండి రా, మళ్ళీ క్లీన్ పంపేయండి అది జరిగింది. ఆ ప్యాంట్ ఎవరికి ఇంపు చేయండి రా. టాక్సిక్ స్పైక్ వచ్చింది. ప్యాంట్ ఇచ్చారా నాకు, నా ప్యాంట్ ఇచ్చే ప్యాంట్ మీద రైట్ ఇచ్చే. కాదు ఇప్పుడు ఓకే ఓకే ఇప్పుడు నేను క్రాఫ్టింగ్ టేబుల్ క్లిక్ చేసా. అటు ఇంకా మళ్ళీ బ్యాక్ సైడ్ ఎంత ఇచ్చారా? చొక్కా వేసుకోలేవయ్యా. ఓకే ఓకే అయ్యో ఇది గైస్ ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు సపోర్ట్ చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మనం ఫ్యూచర్లో అప్డేట్ అయిదాం. ఈరోజు వచ్చేసి అందరికీ కాపర్ టూల్స్, ఫుల్ కాపర్ ఆర్మర్ వచ్చేసింది. నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు సపోర్ట్ చేస్తే ఒక బేసు అలానే కుదిరితే ఐరన్ ఆర్మర్కి అప్గ్రేడ్ అయిపోతాం మేము. ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ని. తలకాయ ఊపుతున్నాను చూడండి అందరూ. ఇది గైస్ ఈరోజు వీడియో. జై హింద్.